హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే వస్తున్నాం. ఈరోజు అయితే మళ్ళీ మరొక వంటకంతో మీ ముందుకైతే వచ్చేసినాం. మొన్న అయితే సొరకాయ సొరపిండి పెట్టాం కదా. ఈరోజు కూడా వంటకం ఏంటంటే ముద్దంకాయ పల్లెటూరు స్టైల్ అనమాట. ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా మంది వంకాయలు అంటే ఇష్టపడతారు, కానీ పన్ను నొప్పి అది అని తినరు. కానీ అప్పుడప్పుడు తినొచ్చు, ఏం కాదు. నాకు తెలిసిన మటుకైతే అంటే వారంలో ఒకరోజు తినొచ్చు, ఏం కాదు అనిపిస్తుంది. మళ్ళీ కర్రీ కంటే ఇట్లా అయితే ఇష్టంగా అంటే మంచి తింపుది అవుతుంది. నాన్ వెజ్ వండుకున్న రోజు అయితే ఇట్లా ముద్దంకాయ, నాన్ వెజ్ అదే మటన్ చికెన్ తెచ్చుకున్న రోజు అయితే ఇది ఇట్లా ముద్దంకాయ వండుకొని తింటే ఆ ఫీల్ అయితే ఇస్తారు అనమాట. మొత్తం వంకాయ కూర కంటే ఇది మస్తు ఇస్తారు. బగార్ రైస్ ఇది మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. బాగా అయితే ఇది ఉత్తరే తింటాడు. ఏంటిది అన్నములు పెట్టుకోకుండా లక్కు మన వేసేసుకుంటారు. ఇవైతే నేను రెగ్యులర్ ఒకటే దగ్గర తెస్తున్నా, వాళ్ళ దగ్గర టేస్ట్ మంచిగా ఉంటుందని చెప్పి ప్రతి వారం తెస్తున్నా. మా ఊళ్ళో అయితే బుధవారం మంగళ అయితే ప్రతి బుధవారం వీక్లీ వన్ టైం అయితే ఖచ్చితంగా కొనుక్కుంటాం. మా ఇంట్లో మేము ఇది నిన్న తెచ్చిన, నిన్న బుధవారము మా డిస్టర్బెన్స్ చేస్తుంది. మైక్ పెట్టుకోనా మరి ఇట్లా చేస్తా ఉన్నాను అనమాట. ఈ మొత్తానికి ఒకటే చూపిస్తున్నా అన్ని కావాల్సిన పదార్థాలు ఇంట్లో ఉన్న వాటితోని, అంతే ఏం స్పెషల్ ఏం లేవు. మెయిన్ కావాల్సిన అయితే వంకాయ. ఫస్ట్ మనం ముద్దంకాయ కాబట్టి వంకాయనే కావాలి. పచ్చిమిరపకాయలు కొన్ని తీసుకున్నా, కొత్తిమీర నేను అంగడి కాబట్టి ఉన్నది కాబట్టి వేస్తున్నా, లేదంటే ఇష్టం ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఒక టమాటాలు తీసుకున్నా, 3 పల్లీలు, తర్వాత జీలకర్ర ఆవాలు, కరివేపాకు, అల్లిగడ్డ, పసుపు, కారం, ఉల్లిగడ్డ, నూనె, ఉప్పు అన్నీ. మళ్ళీ పల్లీలు మర్చిపోయినా, పల్లీలు అయితే వేయించుకున్నాయి నేను ఆల్రెడీ. ఏం చేసిన ఓన్లీ మిక్సీ పట్టుకొని ఫస్ట్ మిక్సీ ఏది పట్టుకున్నా అంటే కోసినాక ఇవి ఉంచితే పచ్చిలు ఉంచి మాకు అంత నల్ల అవుతుంది. కాబట్టి మనము పేస్ట్ అనేది మనకు మెయిన్ పేస్ట్ కావాలి కదా. పేస్ట్ పట్టుకొని వచ్చి కూరగాయలు కోసుకున్నాం అనుకో, ఇవి ఇట్లా వంకాయలు కోయగానే దాంట్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను ఫస్ట్ పేస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట. గింత ఇంగ్రీడియంట్స్ ఓన్లీ అన్ని ఇంటుండేవి, ఇవన్నీ ఇంటుండేవి. ఇవి మళ్ళీ ఇంకోటి చెప్పండి, వీటితోనే కూర వండుతాం. ఒక కూరలో ఏంటంటే ఇది ఒకటే అయ్యాం మనం. వీటితోనే కూర వండుతాం. కూర వండే బదులు ఇట్లా వేసుకుంటే మంచిగా తింటాం కడుపుండ. ఓకేనా? ఇప్పుడైతే పేస్ట్ చేస్తాం. ఇది కొంచెం లూజ్ అయినట్టుందా? ఏమో పచ్చిమిరపకాయలు వేస్తున్నా, ఇట్లా వేసేస్తున్నా డైరెక్ట్. ఒక 6-7 వేస్తున్నా, 6 పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు. పచ్చిమిర్చి అంటే అది సిటీ స్టైల్ కాబట్టి మనకు అలవాట్లేదు. పల్లీలు, నువ్వులు ఉంటే నువ్వులు వేసుకుంటే నేను నువ్వులు ఎక్కువ, నువ్వులు వేసిన టేస్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది. నువ్వులు ఎప్పుడు పోయా, ఆ నువ్వులు వేసినప్పుడు బాగా టేస్ట్ మంచిగా ఉండదు అంటారు. అందుకే నేను ఎప్పుడు వేయను, అసలు ఆ సాహసం కూడా వేయను. సాల్ట్, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను కదా, సాల్ట్ ఒకటైతే 1 స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ వేయ. తర్వాత అలా వేస్తాను. దొడ్డుప్పు. ఇప్పుడు పేస్ట్ పట్టుకుని వస్తా, వచ్చినాక చూపిస్తా. జరిగినాను అబ్బా ప్లీజ్ నన్ను వీడియో తీసుకొని మాడు మిక్స్ పట్టుకుని వస్తా అట్లా నుంచి. పల్లీలు పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే పట్టినా. అయితే పచ్చిమిరపకాయలు వేసిన కదా, కారపొడి అనేది ఎందుకు తీసుకున్నట్టే కొంచెం కలర్ కోసం అంతే. పచ్చిమిరపకాయలు సరిపోతుంది, ఓన్లీ కలర్ కోసము అంతే. ఇప్పుడే మిక్సీలో వేసుకుంటున్నా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. గ్రేవీ కొంచెం ఎక్కువ ఏం వేయట్లేదు వెనకాల కాబట్టి, రేపు ఉన్నా అంటే నెక్స్ట్ డే అనుకున్నా ఖరాబ్ అవుతుంది అని చెప్పి అంటే అప్పుడు మనమే వేసేస్తున్నా. లేదా కొంచెం గ్రేవీ ఎక్కువ వేసాను, కానీ గ్రేవీ నార్మల్గా వేసేస్తున్నా. ఓకే, ఇవైతే ఇలా వేసేస్తా. కడిగినా అది ఓకే, ఇప్పుడు కడుగుతున్నా. కడుగు. టమాటాలు కడిగినా అన్నీ. అయితే ఇవి లాస్ట్ కోసుకుంటా. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ టమాటా కోసుకుంటా. ఇవి ఫస్ట్ కోసుకుంటా, నల్ల అయిపోతాయి కాబట్టి లాస్ట్ కోసుకుంటా. డైరెక్ట్ మసాలా అనేది పెట్టేసుకుంటా. అలా నేను ఇప్పట్లయితే చంద్రషాకు కత్తి అలవాటు అయిపోయింది. మాకు కూడా ఉంది, కానీ నాకు ఎక్కువ దాంతో కోయబుద్ధి కాదు. ఓన్లీ కొత్తిమీర కోస్తా. నాకు ఈల పెడితేనే కోస్తేనే తృప్తి నాకైతే. షాక్ అయితే ఎక్కువ కత్తెర వాడతా అప్పుడప్పుడు, కానీ షాక్ అయితే ఎక్కువ వాడనమాట. ఉల్లిగడ్డలు టమాటాలు కోసుకున్నా. ఇప్పుడు ఇవి మెయిన్ ప్రాసెస్. దీని అయితే 4 ముక్కలు కాదు, కానీ ఇలా పురుగులు ఉన్నాయి చూస్తారు కదా.
నాలుగు కోస్తావా? కోసినావా? చీరినావా 4 ముక్కలు? పురుగు ఉంది, కట్ అయింది మధ్యలకు. ఇలా పురుగులు ఎన్ని ఉంటాయి తెలియదు. పురుగులతో పెద్ద బాధ. వంకాయల పురుగులు ఏర్పడాయి. ఇలా మళ్ళీ మాడిపోతాయి, అవి మాడిపోతాయి, నల్ల అయిపోతాయి. కొంతమంది అయితే ఇది ఏంటంటే ఇట్లా పేస్ట్ పడతారు, ముద్దంకాయ డైరెక్ట్ నూనెలో ఫ్రై చేసి పేస్ట్ అనేది దాన్ని మిగిలేస్తారు. నాకు అట్లా అంటే లోపలికి పోతుంది, ఇట్లా ఈ కారం ఉప్పు ఫ్లేవర్ లోపలికి పోయినట్టు అనిపించదు. దానికి కొంచెం సప్ప ఉంటుంది లోపల. వంకాయ అట్లా ఉంటుంది డైరెక్ట్ ఉంటే. ఇప్పుడు ఫంక్షనల్లో ఉంటుంది చూడు, ఫంక్షనల్లో ఏంటంటే ఇట్లుండదు, ఎందుకంటే కారం అనేది ఇది లోపల పట్టుకోదు. ఈ ఫంక్షనల్ అంటే చాలా కాబట్టి ఓన్లీ నువ్వు వంకాయలు ఫ్రై చేసి మీదికి పేస్ట్ చేస్తారు. మనం ఇంట్లో ఉడుకున్న కొనే కాబట్టి ఇట్లా జీరుకొని ఇలా కారం ఉప్పు అంటే ఇది పేస్ట్ పెట్టుకుంటేనే మంచిగా టేస్ట్. ఇది నాకు నోరు ఊరుతుంది టేస్ట్ గుర్తుకొస్తే. తిన ఈ పాలు కిలోనే. ఇవన్నీ పెట్టుకున్నా, ఇక పొయ్యి అంటే పెట్టుకొని నూనె పోస్తున్నాను. మళ్ళీ పోస్తున్నా సార్ వాడు తిన్నాడు. కాదే జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు వేస్తుంది. నాయ్ కొత్తిమీర కరివేపాకు రెండు ఒక్కసారి. పసుపు, ఉల్లిగడ్డ పేస్ట్, వేసేస్తున్నాను. అన్నం వండుతా సిమ్ పెట్టేసి. నూనె కొత్తపై కొడుకుతున్నాయి చూసిరా. ఇట్లా కిందికి ఆంటట్ వేసుకోవాలి పెంకకు ఇట్లా. ఇంకా టమాటాలు వేసేస్తా మగ్గుతాయి. టమాటాలు వేసి కలుపుకుని అట్లే ముద్ద పెడతాం. టమాటా కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర కొంచెం ఈ పేస్ట్ ఉంది, ఈ పేస్ట్ కూడా ఇల్లు ఉడకాలి ఫస్ట్ పచ్చివాసన అయ్యేదాకా. ఇది మొత్తం నూనెలో ఫ్రై అయ్యేదాకా వేయించుకొని లాస్ట్ కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది.
సారాతం ఎందుకు పెట్టుకున్నా అంటే సారాతం అంటే ఇచ్చుకోబోదు అన్నమాట. ధనాధనం ఇట్లా లేస్తుంది ఒకసారి. ఎన్ని నిమిషాలు? 7 నిమిషాలా? ఒక 5 నిమిషాలు మొత్తంగా 5 నిమిషాలు పెట్టాను చూడు. సైడ్కి నూనె వేలింది చూపించి, సైడ్కి గిట్ చూపించి బాబా. ఇగో మొత్తం ఇక ఇది కూడా మగ్గిపోయింది కొంచెం. ఇగో కొంచెం అది అంతే. ఇక కాబట్టి కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకోవాలి, మాడకుండా ఇట్లా అనుకుంటూ వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇట్లా అయిపోయింది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసుకుంటే అయిపోయినాయా? సరే సరే సరే. ఓ ఓ ఈ వాటర్ పైన నూనె తీరదాకా ఉంచుకోవాలి. గంతిగా అయిపోతాయి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకొని కొత్తిమీర జల్లేసుకుని సరిపోతుంది. నేను అప్పలో మా చిన్నకైతే అన్నం పెడితే అన్నం వేసేసిన. వానికి ఏం చేస్తాంటే కొంచెం మొన్నటి మొన్న ఎంతో పెట్టిన బాగా టమాటో పెట్టిన వాడు కొంచెం ఇష్టంగా తింటుండే దాంతో. ఇప్పుడు ఈ పూట వేడి వేడి అన్నంతో దాంతో తినిపిస్తాను, నైట్ దీంతో తినిపిస్తా. యమ్మీ యమ్మీ మొత్తం ఏంద్రా చల్ రెడీ అయినట్టే కూర మాది. తినుడు వేసుకొని కూర అయితే రెడీ అయిపోయింది. వేసుకొని తినాలి. తింటప్పుడు అయితే వీడియో తీస్తాం. మా చిన్న తినట్టు ఇంకా అయిపోలేదు, అందుకే. వేడి వేడి ఉంది వంకాయ కూర. పెద్దలో కాదని టేస్ట్ వచ్చింది. బోరొచ్చింది టేస్ట్. బాగా వేడి లేదు. మస్తు ఉంది. బయట వేడి వర్షానికి చల్లటి వర్షానికి చల్లటి వర్షానికి వేడి వేడి గోరొచ్చెడు నోటేస్తే సర్ర మనం ఏం తెలుసా సూపర్ అని చేసి మొత్తం బగారన్నం ఉంటే ఇంకా బాగుండు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మీరు చేసినాక ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా, చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళైతే ట్రై చేసుకో, అప్పుడప్పుడు మస్తు ఉంటుంది. బాయ్ బాయ్.